వారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు అర్థం ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు అర్థం ఏంటి? ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి, నీకున్న నీతిని బట్టి, నీ కలిగిన భక్తిని బట్టి ఒక బీదలాజును జ్ఞాపకం చేస్తున్నా. ఎలాంటి వాడు ఆయన? నీతిని బట్టి, ఆకలి కలిగిన దప్పులు కలిగిన నీతిని బట్టి ఏం చేస్తాడు ఆయన? నీతిని బట్టి ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. అని అర్థం ఏంటంటే ఆత్మీయంగా బలపడతాం. శరీర విషయంలో ఆలోచించవు, శరీర విషయాలను ఆలోచించవు, శరీర ఆటలు బట్టి నువ్వు అపేక్షించవు, ఆత్మ విషయాలు ఆలోచిస్తావు, భక్తిగా ఉంటావు, నలిగిపోతావు, శరీరం నలబట్టుకుంటావు. ఆకలి దప్పుకి లేని యొక్క ఆశను దేవుడు వేసంటున్న మాట ఆత్మచేత బలపరచబడిన గాక. తలవంచుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వ ప్రియమైన సంగమా, ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో విన్నాం. ప్రార్థనలు మీరు ఇక నుంచి ప్రసంగాలు ఉండవు. 2 వాక్యాలు చెప్తాం, ప్రార్థన చేయటం ఇక నుంచి. ప్రార్థన అంట చేయాలి, క్లబ్దంగా చేయండి. చేయకపోతే పేరు పెట్టి పిలుస్తా. ప్రార్థన చేయాలి, తలలో వంచండి. వాక్యం వింటున్నారు కానీ మీలో ప్రార్థన పొగ రావట్లా.